హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అవగాహన కలిగిన వ్యక్తికి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య తరచుగా వార్తల్లో ఉన్న అంశం ఏంటంటే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. ఏంటది? వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. రైట్. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అంటే ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి, ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ సిద్ధాంతం, ఈ యొక్క బ్యాంక్ ఆర్ఆర్బిలపై ఉండే ఒక ఆచరణ అనేది మే 1వ తారీఖు నుంచి 2025 మే 1 నుంచి అమల్లోకి రానున్నది. ఈ సందర్భంగా అసలు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అంటే ఏమిటి అండ్ అసలు ఆర్ఆర్బిలు అంటే ఏంటి, ఈ ఆర్ఆర్బిల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది. రైట్. ఈ ఆర్ఆర్బిలను ఎందుకు అమాల్గమేట్ చేస్తున్నారు, ఎందుకు అమాల్గమేషన్ అంటే ఎందుకు వీటిని విలీనం చేస్తున్నారు, మొదలగు వాటన్నిటిని ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాము. రైట్. మొదటగా ఆర్ఆర్బిలు అంటే ఏంటి? ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. రీజనల్ రూరల్ బ్యాంక్, తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అంటాము. ఆర్ఆర్బి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్, ఆ పదంలోనే మనకు తెలుస్తున్నది ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. గ్రామాల్లో ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ కు, గ్రామీణ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఈ బ్యాంకులను గ్రామీణ బ్యాంకులని అంటారు. ఉదాహరణకు ఇట్లాంటి బ్యాంకులకు ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో సప్తగిరి బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కానీ, ఇట్లాంటివి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి. సో ఇవి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను. అసలు వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో మనం చర్చిద్దాం. రైట్. బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత, అంటే 1969 తర్వాత కమర్షియల్ బ్యాంకులను, ముఖ్యంగా బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాత గ్రామీణ పరపతి, ముఖ్యంగా వ్యవసాయదారులకు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు సరైన పరపతిని ఈ వాణిజ్య బ్యాంకులు అందించలేకపోయాయి. అంటే వాటి యొక్క విస్తృతి పరపతి యొక్క విస్తృతి సరిపడలేకపోయింది. అండ్ ఇంకొకటి 1975లోనే 20 పాయింట్ ఫార్ములా అని ఉంటుంది. పేదరిక నిర్మూలనకై 20 పాయింట్ ఫార్ములా వస్తుంది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి, చిన్న సన్నకారు రైతులకు మరియు కుటీర పరిశ్రమలకు మరియు ఆర్టిసాన్స్ కి, వృత్తి కళాకారులకు సరైన పరపతిని వాణిజ్య బ్యాంకులు అందించలేకపోవడం వలన ఆర్ఆర్బిలను 1975లో ఆర్ఆర్బిలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది 1975లో. రైట్. ఈ ఆర్ఆర్బిలను సూచించిన కమిటీలు ఏంటివి? ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆర్ఆర్బిలను సూచించిన కమిటీలు ఏంటి అంటే, మొదటగా సరయు కమిటీ సూచిస్తుంది ఆర్ఆర్బిలను. ఏ కమిటీ సూచిస్తుంది? సరయు కమిటీ మొదటగా సిఫార్సు చేస్తుంది. అయితే కానీ ఆర్ఆర్బిలు ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడ్డవి? మొదటగా సూచించింది సరయు కమిటీ, కానీ ఏ కమిటీల వలన ఏర్పడినవి అంటే మాత్రం ఎం నరసింహం వర్కింగ్ గ్రూప్ కమిటీ. ఏంటది? ఎం నరసింహం వర్కింగ్ గ్రూప్. రైట్. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. వీటి కానీ ఆర్ఆర్బిల చట్టం ఎప్పుడు చేశారు అంటే 1976లో చేశారు. ఆర్ఆర్బి యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1976లో ఆర్ఆర్బి యాక్ట్ తీసుకొచ్చారు. రైట్. ఆర్ఆర్బిలను మొదటగా సిఫార్సు చేసిన కమిటీ సరయు కమిటీ. రైట్. ఆ తర్వాత ఆర్ఆర్బిలను ఏర్పాటు చేయడానికి, అంటే ఏ కమిటీ సిఫార్సులను తీసుకొని ఆ కమిటీ సిఫార్సులను ఉన్నట్లుగా తీసుకొని ఏర్పాటు చేసింది ఎం నరసింహం వర్కింగ్ గ్రూప్. మొదటగా సిఫార్సు చేసిన సరయు అయితే, ఆ తర్వాత ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడినవి అంటే ఎం నరసింహం వర్కింగ్ గ్రూప్. రైట్. ఇప్పుడు ఆర్ఆర్బిలు మరి భారతీయ
బ్యాంకింగ్ స్ట్రక్చర్ లో, భారతీయ బ్యాంకింగ్ నిర్మాణంలో ఏ బ్యాంకుల కింద వస్తాయో చూద్దాం. రైట్ రైట్ ఆర్ఆర్బీలు కూడా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఎస్ఈబిలే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. రైట్ భారతీయ బ్యాంకింగ్ నిర్మాణంలో ముఖ్యంగా ఆర్ఆర్బీలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కిందకి వస్తాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఇది మనకు తెలిసిన విషయమే. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే 1934 ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్ కింద నమోదైన బ్యాంకులు. ఇవి ఓకేనా. రైట్ 1934 ఆర్బీఐ చట్టం 2వ షెడ్యూల్ కింద నమోదైన బ్యాంకులు మరియు వీటి యొక్క నియంత్రణ ఎట్లా ఉంటుంది 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్రకారం. ఇది ఆర్ఆర్బి, ఇది సారీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఆర్ఆర్బీలు నథింగ్ బట్ ఇవి ఆర్ఆర్బీలు అంటే ఏంటంటే ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్డ్ కమర్షియల్ వాణిజ్య బ్యాంకులు. ఓకే రైట్. నెక్స్ట్ మరి ఆర్ఆర్బీలను ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్ఆర్బీలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అంటే ఏదైనా ఆర్ఆర్బీలను ఏర్పాటులో మూడు సంస్థల యొక్క అంటే 3 ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఒకటి కేంద్ర ప్రభుత్వము, రెండవది రాష్ట్ర ప్రభుత్వము, 3 ఒక స్పాన్సర్డ్ బ్యాంక్. రైట్ ఒక ఆర్ఆర్బీని ఏర్పాటు చేయాలంటే ఈ మూడింటి యొక్క సహకారం, ఈ మూడింటి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఒక ఆర్ఆర్బీని ఏర్పాటు చేయడంలో. రైట్ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంటుంది అంటే 50% ఉంటుంది, 50%. మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంటుందంటే 15% ఉంటుంది. స్పాన్సర్డ్ బ్యాంక్ యొక్క వాటా 35% ఉంటుంది. ఈ రేషియోలో ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ ఆర్ఆర్బీలను ఏ రేషియోలో ఎవరెవరు ఏర్పాటు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పాన్సర్డ్ బ్యాంక్ అంటే ఒక కమర్షియల్ బ్యాంక్, ఒక వాణిజ్య బ్యాంకు ఏ నిష్పత్తిలో ఏర్పాటు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వము 50% మరియు రాష్ట్ర ప్రభుత్వం 15%గా మరియు స్పాన్సర్డ్ బ్యాంకు 30%గా ఉంటుంది. రైట్ ఇంకేముంటుంది ఆర్ఆర్బీ గురించి అంటే రైట్ ఈ ఆర్ఆర్బీలు ఏం చేస్తాయి? ఇదివరకు మనం చర్చించాం. ఆర్ఆర్బీలు చిన్న మరియు సన్నకారు రైతులకు మరియు వృత్తి కళాకారులకు మరియు కుటీర పరిశ్రమలకు రుణాలను అందజేస్తాయి. రైట్ ఈ ఆర్ఆర్బీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్ఆర్బీలకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మరొకసారి చూద్దాం. రైట్ ఆర్ఆర్బీలకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మొదటగా డిపాజిట్స్ నుంచి వస్తాయి. అంటే ఇది డిపాజిట్ స్వీకరిస్తాయి, కస్టమర్స్ నుంచి ముఖ్యంగా ఖాతాదారు నుంచి డిపాజిట్ స్వీకరిస్తాయి. ఓకేనా. రైట్ ఇంకెక్కడి నుంచి వస్తాయి? నాబార్డ్ నుంచి కూడా వస్తాయి. రైట్ ఇంకెక్కడి నుంచి వస్తాయి? స్పాన్సర్డ్ కమర్షియల్ బ్యాంక్ నుంచి కూడా వస్తాయి. రైట్ ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా ఆర్ఆర్బీ యొక్క ఏర్పాటులో స్పాన్సర్డ్ కమర్షియల్ బ్యాంక్ పాత్ర కూడా ఉంటుందండి. 35% వాటి యొక్క పాత్ర ఉంటుంది, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే విధంగా అదర్ సోర్సెస్ కొన్ని ఆర్ఆర్బీలకి అంటే సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి నుంచి కూడా వస్తాయి. ఇంకోటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కూడా వస్తాయి. రైట్ ఆర్ఆర్బీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి డిపాజిట్స్. ఆర్ఆర్బీలు కూడా మిగతా బ్యాంకుల మాదిరే డిపాజిట్స్ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి. ఒకటి. రెండు నాబార్డ్ కూడా ఆర్ఆర్బీకి నిధులు అందిస్తుంది. మూడోది ఆర్ఆర్బీకి ఇంకెక్కడి నుంచి వస్తాయి? స్పాన్సర్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని ఉంటాయి. స్పాన్సర్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్ఆర్బీని ఏర్పాటు చేయడంలో 35% సిజీ, ఎస్జీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పాన్సర్డ్ బ్యాంక్. ఇది 15, 35. ఈ స్పాన్సర్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు వస్తాయి అన్నమాట. రైట్ అదర్ స్పాన్సర్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు వస్తాయి. రైట్ ఇంకెక్కడి నుంచి వస్తాయి? అదర్ సోర్సెస్ నుంచి వస్తాయి. అవే సిడ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. రైట్ ఇంకా ఆర్ఆర్బీల గురించి. రైట్ ఈ ఆర్ఆర్బీల పైన 1975 నుంచి ఏర్పాటు చేయడం మొదలెట్టారు. ఈ ఆర్ఆర్బీలు కూడా మిగతా బ్యాంకుల మాదిరే కొన్ని సమస్యలకు గురైనాయి. ఏంటవి అంటే ఈ ఆర్ఆర్బీలో కొన్ని సమస్యలు ఏముంటాయంటే మొదటగా ఆర్ఆర్బీలో ఎన్పిఎల్ పెరిగిపోవడం కానీ, ఇంకొకటి ఏంటంటే ఆర్ఆర్బీలో ముఖ్యంగా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువడం అంటే రాజకీయ జోక్యం ఉండడం కానీ, అండ్ ఇంకొకటి డిఫాల్టర్స్ అంటే ఎగవేతదారులు ఎక్కువైపోవడం, అండ్ ఇంకొకటి ఆర్ఆర్బీలు కొంత నష్టాలకు కూడా గురి కావడం జరిగింది. అయితే ఈ ఆర్ఆర్బీలను
ఒక ఒక అంటే ఈ ఆర్ఆర్బీల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్ఆర్బీలను ఒక కమిటీ వేసింది ఆర్ఆర్బీల పైన. ఆ కమిటీ పేరే కేల్కర్ కమిటీ. కేల్కర్ కమిటీ కేల్కర్ కమిటీని వేయడం జరిగింది. ఈ ఆర్ఆర్బీల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక కేల్కర్ అనే కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు సుమారు 1980 దశకం నుంచి 1980వ దశకం నుంచి ఆర్ఆర్బీలను కొత్తగా ఏర్పాటు చేయడం ఆపేశారు. ఏ కమిటీ సిఫార్సు మేరకు? కేల్కర్ కమిటీ సిఫార్సుల మేరకు 1980వ దశకం నుండి ఆర్ఆర్బీలను ఏర్పాటు చేయడం ఆపేశారు. కొత్త ఆర్ఆర్బీలను అయినా కూడా ఆర్ఆర్బీల సమస్యలు తీరలేదు. సో మళ్ళీ ఏం చేశారు? ఇంకో కమిటీని వేశారు. అది కేల్కర్ కమిటీ, వ్యాస్ కమిటీని వేశారు. ఎప్పుడు వేశారు ఈ వ్యాస్ కమిటీ? 2001లో వేశారు. రైట్. మొదటగా కేల్కర్ కమిటీని వేశారు. ఈ కేల్కర్ కమిటీ సిఫార్సుల మేరకు కొత్తగా ఆర్ఆర్బీలను ఏర్పాటు చేయడం లేదు. ఆ తర్వాత అయినా కూడా ఆర్ఆర్బీల సమస్యలు పరిష్కరించబడలేదు. ఇంకొకటి రాను ఆర్ఆర్బీల సమస్యలు పరిష్కరించడానికి మళ్ళీ వ్యాస్ కమిటీని వేశారు. ఎప్పుడు? 2001లో. ఈ వ్యాస్ కమిటీ సిఫార్సుల మేరకు ఏంటంటే ఆర్ఆర్బీలను విలీనం చేయడాన్ని ఈ వ్యాస్ కమిటీ సిఫార్సు చేసింది. ఏమని చేసింది వ్యాస్ కమిటీ? ఆర్ఆర్బీలను విలీనం చేయండి. దేంట్లో చేయండి? స్పాన్సర్స్ బ్యాంకులు. అంటే ఆర్ఆర్బీ ఏర్పాటుకు ఏ కమర్షియల్ బ్యాంక్ అయితే స్పాన్సర్ చేసిందో ఆ బ్యాంకులలోనే విలీనం చేయమన్నారు. మరొకసారి చూద్దాం. ఈ వ్యాస్ కమిటీ ఏం సిఫార్సు చేసిందంటే ఆర్ఆర్బీలను వాటిని స్పాన్సర్ చేసిన బ్యాంకులలో, వాణిజ్య బ్యాంకులలోనే విలీనం చేయమని చెప్పింది. రైట్. ఇది అంటే మనకు వాటిని స్పాన్సర్ చేసిన బ్యాంక్ అంటే ఇదివరకే మనం ఆర్ఆర్బీల స్ట్రక్చర్ డిస్కస్ చేసాం. అందులో క్లియర్ గా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పాన్సర్డ్ బ్యాంకులు. ఏ రేషియోలో? 50-15-35. సో ఆ కమర్షియల్ బ్యాంకులలో వీటిని విలీనం చేయాలని వ్యాస్ కమిటీ సూచించింది. రైట్. ఇప్పుడు ఈ సిఫార్సులు అంటే ఈ విలీనం అనేది ప్రస్తుతానికి వార్తల్లో ఉంది. ఈ వన్ స్టేట్ వన్ బ్యాంక్ అనేది వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అనేది అందుకే బ్యాంక్ లైమ్ లైట్ లో ఉంది. రైట్. ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అయితే రాను 1975 నుంచి ఏర్పాటు చేసిన ఈ కమర్షియల్ బ్యాంకులు సుమారుగా 2006 నాటికి 196 ఆర్ఆర్బీల వరకు వెళ్ళింది. సో మొదటగా 1975లో ఏర్పాటు చేసినప్పుడు కేవలం 5 చోట్ల మాత్రమే ఏర్పడ్డాయి. 5 చోట్ల 5. యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, హర్యానా లాంటి రాష్ట్రాలలో కేవలం 5 చోట్ల మాత్రమే ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. 2006 నాటికి 196 సుమారుగా, సబ్జెక్టివ్ కరెక్షన్, సుమారుగా 2006 నాటికి 196 ఆర్ఆర్బీల వరకు ఏర్పడ్డాయి. అయితే వీటి బ్రాంచ్లు సుమారు 20,000 చిల్లరేమో ఉంటాయి. అయితే వీటిని విలీనం చేయాలని ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టు వ్యాస్ కమిటీ సిఫార్సుల మేరకు 2001 నుంచి వీటిని విలీనం చేయడం ప్రారంభించారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీటిని విలీనం చేయగా 2001 నుంచి చేయగా వ్యాస్ కమిటీ సిఫార్సుల మేరకు 43 వరకు చేరుకున్నాయి. సుమారుగా 43 వరకు వాణిజ్య బ్యాంకులు చేరుకున్నవి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేసిందంటే సుమారు 15 వాణిజ్య బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు కరెంట్ అఫైర్స్ లో ఉంది అంటే 15 ఆర్ఆర్బీలను విలీనం చేయాలనుకుంది. ఇది కరెంట్ అఫైర్స్. విలీనం చేయాలనుకుంది. వీటి యొక్క మొత్తం ఎన్ని ఆర్ఆర్బీలు ఉన్నాయి? 43 ఉన్నాయి ప్రస్తుతం దేశంలో. వీటిలో 15 ఆర్ఆర్బీలను విలీనం చేయాలనుకున్నది. ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే 43గా ఉన్న ఆర్ఆర్బీలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 ఆర్ఆర్బీలను ఈ 43లో 15 ఆర్ఆర్బీలను విలీనం చేయాలనుకుంది. సుమారు 10 రాష్ట్రాలలో విలీనం చేయాలనుకుంది. 10 రాష్ట్రాల్లో కొన్ని కేంద్ర ప్రాంతాల్లో ఉన్న సుమారు మనకు 15 ఆర్ఆర్బీలను విలీనం చేయాలనుకుంది. దీంతో ఇది ఎప్పటి నుంచి వస్తుంది? May 1
2025 నుండి అమల్లోకి రానుంది. మే 1 2025 అమలు నుండి మే 1 2025 నుంచి అమల్లోకి రానున్నది. 15 ఆర్ఆర్బీలను విలీనం చేయడం, 43 ఉన్న ఆర్ఆర్బీలు 28కి రావడం జరుగుతుంది. రైట్, ఇంతకు విలీనం అంటే ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామీణ బ్యాంకులను ఒక్కసారి చూద్దాం. అంటే విలీన ప్రక్రియ అంటే ఏం జరుగుతుంది, వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, దీన్ని స్పాన్సర్ చేస్తుంది యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, దీన్ని స్పాన్సర్ చేస్తుంది కెనరా బ్యాంక్. అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్, దీన్ని స్పాన్సర్ చేస్తున్నది ఇండియన్ బ్యాంక్. అదేవిధంగా ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీన్ని స్పాన్సర్ చేస్తుంది ఎస్బీఐ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీటన్నింటినీ ఇదివరకు ఆర్ఆర్బీలో డిఫరెంట్ వర్కింగ్ ఉండేది. అంటే వివిధ స్థాయిలో, అంటే ప్రాంతీయ స్థాయిలో వివిధ రకాలైన బ్యాంకులు అన్నమాట ఇవన్నీ. సో వీటి యొక్క వర్కింగ్, ఒక బ్యాంక్, ఒక గ్రామీణ బ్యాంక్, ఒకే రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామీణ బ్యాంక్ కి ఇంకో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ యొక్క వర్కింగ్ కానీ వాటి యొక్క ఫంక్షన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని విలీనం చేస్తారు. అంటే ఒకే అంబ్రెల్లా, ఒకే ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తారు. వీటన్నిటిని విలీనం చేస్తారు. వీటన్నిటిని విలీనం చేసి వీటి యొక్క హెడ్ ఎక్కడ ఉంటుంది, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఉంటుంది. రైట్, సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సపరేట్ బ్యాంక్, దాని యొక్క ఆపరేషన్స్ కానీ దాని యొక్క అంటే అన్ని ఆర్బీఐ కిందకి వస్తాయి. మరియు నాబార్డ్ సూపర్విజన్ కూడా ఉంటుంది గ్రామీణ బ్యాంకులకి. రైట్, కానీ ఒక్కొక్క గ్రామీణ బ్యాంకు ఒక్కొక్క సెపరేట్ ఐడెంటిటీ లాగా పనిచేస్తుండే అనమాట. చైతన్య గోదావరి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ కానీ, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానీ, దక్కన్ గ్రామీణ బ్యాంక్ తెలంగాణలో కానీ. సో వీటన్నిటిని విలీనం చేసి ఈ రాష్ట్రానికి మొత్తం ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉండేలాగా చేస్తారు. దాని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే అమరావతిలో ఉంటుంది. ఇదే ఈ స్కీమ్ యొక్క ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆర్ఆర్బీలు రాష్ట్రానికి ఒకేలాగా చేస్తారు. అదే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ. రైట్, ఈ వీడియోలో మనం మొత్తంగా చర్చించేది మరొకసారి ఫైనల్ ఒక్కసారి చిన్న మ్యాషప్ గా చూసినట్టయితే, రైట్, ఈ ఇటీవల వార్తల్లో ఉన్న అంశం వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అంటే ఏంటి అంటే, దేశంలో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 43 గ్రామీణ బ్యాంకులు ఉంటాయి. వాటిలోంచి సుమారు 15 గ్రామీణ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం విలీనం చేయాలనుకుంటున్నది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నది? మే 1 2025 నుంచి అమల్లోకి వస్తున్నది. ఈ సందర్భంగా అసలు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అంటే ఏంటి, ఆర్ఆర్బీలు అంటే ఏంటి, ఆర్ఆర్బీలను ఎందుకు విలీనం చేస్తున్నారు, ఆర్ఆర్బీల యొక్క సమస్యలు ఏంటి. సో ఆర్ఆర్బీల ఏర్పాటు 1975 సరయు కమిటీ సిఫార్సుల తర్వాత, ఆ తర్వాత ఎం నరసింహం వర్కింగ్ గ్రూప్ నుంచి, మరియు ఆర్ఆర్బీల యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ఏర్పాటులో ఏ ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పాన్సర్డ్ కమర్షియల్ బ్యాంక్ వాటా ఏ విధంగా ఉంటుంది, 50:15:35 చర్చించాము. మరియు ఇంకేముంటుంది అంటే ఆర్ఆర్బీలను ఎట్లా విలీనం చేస్తారు, అంటే ఎప్పటి నుంచి విలీనం ప్రక్రియ మొదలైంది, కొత్త ఆర్ఆర్బీలు ఎప్పటి నుంచి ఆగిపోయాయి, ఆర్ఆర్బీ పైన వేసిన కమిటీలు ఏంటివి అంటే వ్యాస్ కమిటీ గురించి చర్చించడము, వ్యాస్ కమిటీ సిఫార్సుల మేరకు. అదేవిధంగా కేల్కర్ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో చర్చించడం జరిగింది. మరి ఇంకేం చర్చించాము ముఖ్యంగా అంటే ఆర్ఆర్బీలను ఎక్కడెక్కడ అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఒక గ్రామీణ బ్యాంక్ ఏ విధంగా ఏర్పడుతుందో చర్చించడం జరిగింది. రైట్, చివరగా ఈ ఆర్ఆర్బీలను విలీనం చేయడం ద్వారా లాభాలు ఏముంటాయి అంటే, ఒకటేంటంటే వీటి యొక్క కేంద్ర ప్రభుత్వ నివేదిక మేరకు ఆర్ఆర్బీలను విలీనం చేయడం ద్వారా సుమారు 2000 కోట్ల పెయిడప్ క్యాపిటల్ పెరుగుతుంది అని. అంటే పెయిడప్ క్యాపిటల్ అంటే అవి ఎంతవరకు షేర్ల ద్వారా కస్టమర్లకు అంటే షేర్ల ద్వారా షేర్ల ద్వారా ఇవ్వగలుగుతాయో, అంటే పెయిడప్ క్యాపిటల్ అంటే ఎంత మాక్సిమం అమౌంట్ అవి షేర్ల ద్వారా వినియోగదారులకు ఇవ్వగలుగుతాయో, షేర్ల ఇష్యూయన్స్ ద్వారా అవి మూలధనాన్ని సమకూర్చుకోగలుగుతాయో దాన్ని పెయిడప్ క్యాపిటల్ అంటారు. సుమారు దీని ద్వారా 2000 కోట్ల పెయిడప్ క్యాపిటల్ ఇవి అక్యుములేట్ చేసుకోగలవని ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది. మరియు ఇంకేం జరుగుతుంది అంటే, ఇంకొకటి ఏంటంటే వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే వివిధ రకాల అంటే ఒకటే రాష్ట్రంలో వివిధ రకాల గ్రామీణ బ్యాంకులు ఉండేవి. వాటి ఒకటే స్ట్రీమ్ లైన్ లో లేవు, ఒకటే వర్కింగ్ కల్చర్ లేకుండే. కానీ వీటిని విలీనం చేయడం ద్వారా అన్ని ఒకే స్ట్రీమ్ లైన్ లోకి వస్తాయి, అన్ని గ్రామీణ బ్యాంకులు కూడా. అండ్ ఇంకొకటి ఒకే అపెక్స్ బాడీ ఉంటుంది, అది ఒకే అపెక్స్ బాడీ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది.
ఓకే, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే డిఫాల్టర్స్ ని తగ్గించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకే పెద్ద గ్రామీణ బ్యాంక్ ఏర్పడడం ద్వారా దాని యొక్క బ్యాంక్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది మరియు ఎక్కువ స్థాయిలో పరపతిని అందించగలుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ బ్యాంక్స్ ఉండడం ద్వారా వాటి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక డెట్ రిజిస్టర్ లేకపోవడం జరిగేది. సో అదే ఒకే బ్యాంక్ ఏర్పడడం అంటే ఒకే బ్యాంక్ కింద డిఫరెంట్ బ్రాంచ్లు ఉండడం ద్వారా ఒకే రకమైన సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఒక కేంద్రీకృతమైన ఒక వ్యవస్థ ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆపరేషన్స్ అంటే కార్యకలాపాలు చాలా సులువుగా నిర్వహించగలుగుతాయి మరియు డిఫాల్టర్లను ఎదుర్కోగలుగుతారు మరియు అంటే డేటాను షేర్ చేసుకుంటాయి. సో ఒకే సర్వర్ ఉంటుంది సెంట్రల్ లెవెల్లో, డేటాను షేర్ చేసుకోగలుగుతాయి. మరి ఇంకేం జరుగుతాయి అంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ ఫెసిలిటీని అందించడం ద్వారా చిన్న సన్నకారు మరియు ఆర్ఆర్బీల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే చిన్న సన్నకారు మరియు ఆర్టిసాన్స్ వృత్తి కళాకారులకు కూడా మొదలగు వాళ్లకు ఎక్కువ మొత్తంలో పరపతిని అందించగలుగుతాయి. ఇలాంటి మరిన్ని ఎకనామీ కరెంట్ అఫైర్స్ కై మీరు భారతీయ స్టడీ సర్కిల్ వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.